The essential points in our life, routine life, is to keep up 3 P's. That is, first P stands for patience. Second way, purity in the heart. The third is perseverance. హృదయ పవిత్రత, ఓర్పు లేక సంయమనం, తర్వాత గట్టి పట్టుదల. వీటికి ముందస్తు చక్కటి ప్రణాళిక ఉండాలి. ఆ ప్రణాళిక ఏంటంటే ప్రేయర్, ప్రాపర్ ప్లానింగ్ టూల్స్, ఫుల్ పెర్ఫార్మెన్స్. అంటే ముందస్తుగా ఒక ప్లానింగ్ ఉండాలి. ప్రేయర్ ప్రాపర్ ప్లానింగ్, అది కూడా అది మనకి రాబోయే ఇబ్బందుల్ని నుంచి మనని కాపాడుతుంది. మన ఇబ్బందుల్ని పరిగణలోకి తీసుకోవాలి. ఆ ఇబ్బంది వస్తే దాన్ని ఎలా అధిగమించాలి. అప్పుడు షడ్భావంతు మనుష్య కర్మాణం సత్వవంతు దైవచింతనం. మన పెట్టుబడి 6 పాళ్లే, చివరి పేరు మాత్రం భగవంతుడు. ఆయన మనకి ఇస్తాడు. ఏమి ఇస్తాడంటే ఇవ్వాల్సిన మన అర్హతను బట్టి ఇస్తాడు. కనుక జీవితం అనేది ఆనందదాయకం అని కాదు, ఎలా పుట్టావు, ఎలా పెరిగావు కాదు, ఎలా దాటావు. ఎంట్రీ కన్నా ఎగ్జిట్ అవుతుంది. అందువల్ల గంటల మనం ఆధ్యాత్మిక ఉపన్యాసాలు చెప్పుకున్నా ఆఖరి సారం ఏంటంటే మనం ఏం జరిగినా మనం మంచిగా భగవంతుడి రూపంలో వాడిని వచ్చి మనం చూపించావు. దీనికి కారణం నువ్వా భగవంతుడా? ఆ భగవంతుడు నీలో ప్రవేశించి నిన్ను ఉద్ధరించాడు. కనుక దైవ కృపకు పాత్రుడండి. ఆ కాకరాడితే సర్వకాల సర్వావస్థలందు ఆ భగవంతుడు నీ వెంట, నీ జంట, నీ కన్నుల పంటగా ఉంటాడు. అన్ని విధాలా మనకి కోరుకోవాల్సింది శ్రేయస్సు కాదు, ప్రేయస్సు. ప్రేయస్సు అంటే ప్రియమైనవి. వాడు కారుకుంటే ఇంత మించిన కారు వస్తుంది, ఏం చేసుకుంటావు? కానీ ఏదైనా చివరికి మనకు వచ్చేది చిరాకు, చికాకు. వాటి నుంచి మనది పోయి మీకు, నీ కుటుంబ సభ్యులకి భగవంతుడు సర్వదా అవస్థలందు నువ్వు విశ్వసించే నీ భగవంతుడు. ఇంతమంది భగవంతుడు లేరు. ఏకం సత్ బహుదా భవంతి. రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, సత్య బాబా, మేహర్ బాబా, షిరిడి, ఇవి లేవు. ఉన్నది ఒకటే సత్యం. మనకు అనేక రకాల వస్తుంది. సూర్యుడు ఒక్కడే, ఆయన కిరణాలు గంగలో పడతాయి, మురుకాలలో పడతాయి, మన మీద పడతాయి. అందువల్ల ప్రొడ్యూసింగ్ స్టేషన్ దెబ్బతిందు. కనుక దేహాన్ని నమ్మద్దు, దైవాన్ని మరవద్దు. మన ప్రపంచాన్ని తల మాట చెప్తారు. డోంట్ ట్రస్ట్. ఆల్ ది బెస్ట్. సహనావతు సహనౌ గుణతు సహవీర్యం కరవావహై తేజస్వినావధి నమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. 3 సార్లు శుభం.